దీనమ్మ జీవితం మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. మూవీ ఓపెన్ చేయగానే హీరో అంకుల్ అయితే ఉంటాడు. అతనికి రెండో పెళ్లి అయితే అవుతుంది. రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ పెళ్ళం దగ్గరికి అయితే వెళ్తాడు. సెకండ్ భార్య ఫోన్ చేస్తూ టార్చర్ చేస్తూ ఉంటుంది. హీరో అంకుల్ అయితే యాక్స్ డైరెక్టర్. మొదటి భార్యకు సెకండ్ భార్యకు మధ్య గొడవ అవుతుంది. మొదటి భార్యకు సెకండ్ భార్య ఉందని తెలుస్తుంది. ఆ ఇంట్లో గొడవ, ఈ ఇంట్లో గొడవ, పిల్లలతో టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు మన హీరో అంకుల్. రెండవ భార్యని కొడుతూ ఉంటాడు. వారి మధ్య గొడవలు అవుతాయి. హీరో అంకుల్ అయితే ఫోన్ చేసి చేసి చావు దుబ్బుతుంది సెకండ్ భార్య. తర్వాత పోలీసులకు అయితే కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు తీసుకెళ్లి మన హీరో అంకుల్ అయితే అందులో పెడతారు. ఆ టైంలో ఫస్ట్ వైఫ్ కి ఫోన్ చేసి హ్యూమన్ రైట్స్ లా కేసు పెడుతుంది. షీ టీమ్ లా కేసు పెడుతుంది. దాని తర్వాతనైతే కౌన్సిలింగ్ ఇస్తారు. ముగ్గురికి కలిసి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ టైంలో హీరో అంకుల్ అయితే రెండవ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. తర్వాత డెసిజన్ అయితే తీసుకుంటారు హ్యూమన్ రైట్స్ వాళ్ళు. మొదటి భార్యతో ఉండు అని ఈ కేసు సాల్వ్ చేస్తారు. కేసు క్లోజ్ చేస్తారు. ఈ సినిమా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏమవుతుంది అనే విషయం అయితే తెలుస్తుంది. మూవీ లాగ్ ఉంటుంది కానీ కామెడీ ఉంటుంది కొంచెం. మూవీకి అయితే 5కి 1 రేటింగ్ అయితే ఇస్తున్నాం. మూవీ బాగోలేదు, హీరో నచ్చలేదు, రేటింగ్ తక్కువ ఇచ్చాను. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.